కుమారుడి వివాదంలో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. వెంకట్ అనీష్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత రజిత్ రావు. సినిమా మధ్యలో ఆగిపోతుందని నన్ను ఆర్థిక సహాయం అడిగారు. మహారాజ్ని సినిమా కోసం 2 కోట్లు ఫైనాన్స్ చేశాను. డబ్బు తిరిగి ఇవ్వమంటే అనీష్ రెడ్డి సరిగా రెస్పాండ్ కాలేదు. డబ్బులిచ్చే ఉద్దేశం లేక ఇష్యూని అనీష్ రెడ్డి పక్కదారి పట్టిస్తున్నారన్నారు ఆయన. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ రిపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాత రజిత్ రావు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు మీకు వెంకట్ అనీష్ రెడ్డి మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు ఏమని కంప్లైంట్ చేశారు? మహారాజ్ని సినిమా గురించి వెంకట్ అనీష్ రెడ్డి గారిని మోసిన్ గారి ఆఫీసులో కలవడం జరిగింది. దాని తర్వాత రెగ్యులర్గా కలుస్తున్నాం. దానికి ఇంత రిక్వైర్మెంట్ ఫండింగ్ అని చెప్పేసి అనుకుంటే కనుక తనకు ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అనేటువంటిది అంత పెద్ద మొత్తంలో సపోర్ట్ చేయలేనన్నప్పుడు తను చెప్పింది ఏంటంటే, అన్న నాకు రిక్వైర్మెంట్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఒక 1 to 2 CR వరకు అనేటువంటి కొద్దిగా చేయండి, నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను కొద్దిగా పేమెంట్ అనేటువంటి. నాకు లోన్ వచ్చిన తర్వాత అంటే నేను తనకి ఆల్మోస్ట్ సెప్టెంబర్లో 1 సెప్టెంబర్కి 50 lakhs ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత రెగ్యులర్గా ఆల్మోస్ట్ నా దగ్గర టోటల్ తన ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఫోన్పే గూగుల్ పే అంతా కూడా. లిటరల్లీ నేను 1.5 CR వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. క్యాష్ రూపంలో కూడా ఆల్మోస్ట్ ఒక 60-70 lakhs అనేటువంటి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఆ రోజు ఇక్కడికి మోసిన్ పిలిస్తే ఇక్కడికి వచ్చారా? అసలు ఈ రోజు ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆఫీస్లో ఏం జరిగింది? అతను తన పైన ఫిజికల్ డేటా అసలు చేశారనేది కూడా గతంలోనే కంప్లైంట్ చేశారు. అసలు ఆ రోజు మీరు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఆ రోజు నేను షాకీర్ గారు అని చెప్పేసి మేమిద్దరం అనేటువంటి మోసిన్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. మాతో పాటు అనీష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మధ్యలో ఒక చిన్న మీటింగ్లో. మా ముగ్గురితో పాటు తబ్రేజ్ అనే వ్యక్తి, ఇతని అసలు ఈ అనీష్ రెడ్డిని మాకందరికీ మోసిన్ గారికి కానీ నాకు షాకీర్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి తబ్రేజ్ అనేటువంటి వ్యక్తి. తను మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వీడియోలో చెప్పాడింది, రీసెంట్గా నాకు ఇది పరిచయమైన వ్యక్తిలాగా చెప్పాడు. కానీ తబ్రేజ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అనంతపూర్లో. అంటే నేను కూడా ఇప్పుడు ఎవరో వచ్చేస్తే నా సినిమా అయిపోయిందన్న మీరు వచ్చేసేయండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటే మనం కూడా అసలు సినిమాలంటే ఫైనాన్స్ అంటే కూడా అందరూ దూరంగా ఉంటారు. దట్టు నేను సినిమా ప్రొడ్యూసర్గా ఒక ఆగిపోయిన సినిమాకి అనేటువంటిది డబ్బులు అనేటువంటిది ఫండింగ్ చేయడానికంటే ఎవరు ఇష్టపడరు. బట్ ఒక ఫ్యామిలీ, ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఒక బ్యాకప్లో వచ్చాడు కాబట్టి ఒక రైట్ మనకి వాళ్ళతోనే ఉంది ఒక రిలేషన్ అనేటువంటి. మోసిన్ గారితో నాకు బిజినెస్ రిలేషన్ అనేటువంటిది దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఉంది. అన్న చెప్పారు కదా, వాళ్ళ బ్రదర్ కదా పరిచయం చేసిన వ్యక్తి అని చెప్పేసి రైట్ పర్సన్ అని చెప్పేసి అనుకునే మనం ఈ డబ్బులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మీకు మొత్తం ఎంత రావాలి అనీష్ రెడ్డి దగ్గర నుంచి? మీకు మొత్తం ఎంత రావాలి డబ్బులు? ఆల్మోస్ట్ నేను క్యాష్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ అంటే more than 2 crores. అది క్లియర్గా తనకు కూడా తెలుసు. 100%. దీని తర్వాత ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని చెప్పేసి తను ఏ వర్షన్ మాట్లాడుతాడో తెలియదు. అంటే ఇంత పర్టికులర్గా నేను ఇప్పుడు TV9 ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఇప్పుడు కనుక మీ ముందుకు వచ్చేసి ఈ విషయం అనేటువంటి చెప్పలేను అనుకోండి, తను కూడా చెప్పేది డబ్బులు నాకు ఇవ్వలేదు, అసలు నాకు సంబంధం లేదు, నాకు అసలు ఈ క్యాష్ ఇచ్చిందైతే నేను ఇప్పుడు ప్రూఫ్ అనేటువంటి నేను చేయగలుగుతాను. అంటే కామన్ నేను ఇచ్చేటప్పుడు 2-3 వ్యక్తులు కూడా ఉన్నారు. ఇష్యూను వేరే రకంగా డైవర్ట్ చేయడానికి అనేటువంటిది ఈ కైండ్ ఆఫ్ అనేటువంటిది ఆలోచనలు అయితే తను మానేసుకుంటే కనుక సంతోషం. సినిమా కంప్లీట్ చేసుకో బ్రదర్. నేను మీ నుండి కూడా చెప్పే ఒకే రిక్వెస్ట్ అనీష్ రెడ్డి గారికి, నేను తను ఇబ్బంది పెట్టాలను తను ఇదే చేయాలని కాదు, ఇది మనని పరిచయం చేసినటువంటి వ్యక్తి, మన ఇద్దరిని కలిపిన వ్యక్తిని నువ్వు ఈ రకంగా అనేటువంటిది జనాల్లోకి తీసుకెళ్ళి తను కూడా ఒక మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిండు. తనకు కూడా మంచి బ్యాకప్ అనేటువంటిది ఉంది కాబట్టి తనకు బిజినెస్లో కూడా తనకు పార్ట్నర్స్ ఉంటారు, తన నమ్ముకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి తనను 80% అనేటువంటి ఈ రకమైనటువంటి తీయకుండా నన్ను కూడా దీని తర్వాత అనేటువంటిది నెగిటివ్ ఈక్వేషన్ తీసుకోవద్దని నా రిక్వెస్ట్. ఇది అనీష్ రెడ్డికి సంబంధించిన సినిమా మధ్యలో ఆగిపోతుంది అన్నటువంటి కారణంతో ఇటు తనుగాను ఆ తర్వాత తన స్నేహితుడైనటువంటి మోసిన్ ద్వారా డబ్బులు ఇప్పించాను. ఈ మొత్తం కేసుని పక్కదారి పట్టించేందుకు ఆయన మొదట కేసు పెట్టాడు. తమకు రావాల్సినటువంటి డబ్బులకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, తమ లీగల్గా ముందుకెళ్తామన్నటువంటి విషయాన్ని మాత్రం ప్రొడ్యూసర్ రజిత్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ అంజిత్, రంజిత్, TV9 హైదరాబాద్.